ప్రెగ్నెన్సీలో అయ్యే వామిటింగ్కి మెడిసిన్స్ తప్ప ఇంకో ఆప్షన్ లేదా? హాయ్, నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, మేఘనా హాస్పిటల్, జనగాం. ప్రెగ్నెన్సీలో వామిటింగ్ అనేది చాలా కామన్ కదండి. దాదాపుగా 90% ఆఫ్ ప్రెగ్నెన్సీస్లో మనకి వామిటింగ్ అనేది నోటీస్ చేస్తుంటాం. అండ్ ఇది కొంతమందికి 3 months ఉంటే, కొంతమందికి 5 months వరకు ఉంటుండొచ్చు, ఇంకొంతమందికి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ కూడా ఉండొచ్చు. ఇది ప్రెగ్నెన్సీలో ఉండే బీటా హెచ్సిజీ అనే హార్మోన్ ఒక లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వచ్చే ఒక సిమ్టమ్ అన్నమాట. సో ఇది ప్రెగ్నెన్సీ హెల్తీగా కంటిన్యూ అవుతుందని చెప్పడానికి వన్ ఆఫ్ ద మార్కర్స్. కానీ ఈ ప్రెగ్నెన్సీ కానీ నాసియా కానీ చాలా డిస్టర్బ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 monthsలో చాలామంది విమెన్ ఇబ్బంది పడుతుంటారు, కొంతమంది వెయిట్ కూడా తగ్గుతుంటారు. సో మనం దానికి ఏం చేయొచ్చు? ఫస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా వచ్చేసి స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అండి. అంటే ఒకటేసారి ఎక్కువ తీసుకోకుండా కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవడం. అండ్ ఫాస్టింగ్ లాంటివి కూడా చేయకూడదు. అండ్ బ్లాండ్ ఫుడ్స్ ఉండేటట్టు చూసుకోవాలండి. అంటే ఎక్కువ స్వీట్ కానీ సాల్టీ కానీ స్పైస్ మసాలాస్ ఉండకూడదు. అండ్ స్ట్రాంగ్ స్మెల్స్ అండ్ ఆర్డర్స్ కూడా ఉండకూడదు. అది ఫుడ్లోనే కానీ లేకపోతే సెంట్స్ అండ్ పర్ఫ్యూమ్స్ లాంటివైనా కూడా ఇవి ప్రెగ్నెన్సీలో వామిటింగ్ని ట్రిగర్ చేయగలవు. అండ్ కొంతమందికి ట్రావెల్తో కూడా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటే అది కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ప్రెగ్నెన్సీలో వామిటింగ్ అయినప్పుడు చాలా బాడీలో వాటర్ లాస్ అవ్వడం వల్ల బీపీ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫ్లూయిడ్స్ అండ్ ఎస్పెషల్లీ ఎలక్ట్రోలైట్ రిచ్ డ్రింక్స్ లైక్ ఓఆర్ఎస్ కానీ కోకోనట్ వాటర్ కానీ తీసుకోమని చెప్తాం. అండ్ అది కూడా ఒకటేసారి ఎక్కువ తీసుకున్నారనుకోండి మళ్ళీ వామిటింగ్ ట్రిగర్ చేయగలదు. కాబట్టి దాన్ని కూడా స్మాల్ క్వాంటిటీస్లో లేకపోతే సిప్స్ లాగా తీసుకోవడం బెటర్. అండ్ కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు ఫ్రెష్ ఎయిర్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే లెమన్ లాంటివి ఏమైనా స్నిఫ్ చేస్తున్నప్పుడు కానీ బెటర్ అనిపించవచ్చు. జింజర్ క్యాప్సూల్స్ కానీ జింజర్ చూయబుల్ టాబ్లెట్స్ అంటే చప్పరించే టాబ్లెట్స్ కూడా హెల్ప్ అవుతాయండి. తిన్న వెంటనే పడుకోకూడదు, ఎందుకంటే తిన్న వెంటనే పడుకుంటే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యి దీనివల్ల కూడా వామిటింగ్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీటన్నిటి మీద కూడా ఒకవేళ వామిటింగ్ కంట్రోల్ కావట్లేదంటే టాబ్లెట్స్ అనేవి అవసరం పడతాయండి. కానీ వామిటింగ్ సివియర్గా ఉన్న టాబ్లెట్స్ కూడా టాలరేట్ చేయలేకపోయినా వెయిట్ తగ్గుతున్నారంటే ఇంజెక్షన్స్ కూడా అవసరం పడవచ్చు. ఐ హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.